ప్రస్తుతం మనం ఈరోజు ఎస్ఎన్ అక్యుపంచర్ నేచర్ క్లినిక్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఇవాళ డాక్టర్ పద్మ గారు ఉన్నారు. వారిని అడిగి సయాటిక్ అంటే ఏంటి, సయాటిక్ సమస్యలు ఏ విధంగా మొదలవుతాయి, వాటికి పరిష్కారం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకునే అంశంపై మనం చర్చించే కార్యక్రమం చేద్దాం. నమస్తే మేడం. సయాటిక సమస్య అంటే ఏమిటి, అసలు ఏ విధంగా ఉంటుంది, అంటే ఎందుకు వస్తుంది సయాటిక ప్రాబ్లం అనేది? ఓకే సార్, అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ పద్మ, ఎండి ఇన్ ఆక్యుపంచర్, ఎలక్ట్రో హోమియోపతి, హెర్బల్ మెడిసిన్. సయాటికా అనేది యాక్చువల్గా మనకి ఇక్కడ వెన్నుపూస ఉంటుంది సార్. వెన్నుపూసకు ఇటు సైడు బోన్స్ ఉంటున్నాయి. ఇటు ఒక చైన్ సిస్టమ్ లాగా బోన్ ఉంటుంది. ఈ బోన్ మధ్యలో గుజ్జు అనేది ఉంటుంది సార్. గుజ్జు అరిగిపోయినప్పుడు మాత్రం మనకు సయాటికా వస్తుందని మేము ఆక్యుపంచర్లో చెప్తాము. దాన్ని ఆక్యుపంచర్ సిస్టంలో ఉన్న గుజ్జు, ఆ ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోయినప్పుడు సయాటికా అనేది వస్తుంది. L3, L4, L5 అనే డిస్క్ ఉంటుంది సార్. ఇక్కడ ఈ ఎముకలకు ఒక్కొక్క దానికి టిబ్రా అనేది ఇట్లాంటి డిస్క్ల నేమ్స్ ఉంటాయి. ఇక్కడున్న డిస్క్ నేమ్ వచ్చేసి L3, L4, L5 ప్రాబ్లం. అందులో గుజ్జు అరిగిపోయినప్పుడు సయాటికా అనేది, ఆ గుజ్జు అరిగిపోతే ఓన్లీ బోన్సే ఉంటున్నాయి కదా, ఆ బోన్స్ మొత్తం కంప్రెస్ అయ్యి నర్వ్స్ మధ్యలో కంప్రెస్ అయ్యి సయాటికా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఎవరికైనా సరే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తుంది, కింది భాగంలో వస్తుంది, లేదంటే సైడ్ భాగంలో వస్తుంది. కొందరికి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఇటు కూడా వెళ్తుంది సార్. ఈ సయాటికా అనేది ఎక్కువ కూర్చొని వర్క్ చేసే వాళ్ళల్లో, ఎక్కువ జర్నీ చేసే వాళ్ళల్లో, లేదంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళల్లో, స్ట్రెస్ ఫీల్ అయినా కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి సయాటికా అనేది వస్తుంది. సయాటికాలో ఏమైనా రకాలు ఉంటాయా, అవి ఏమిటి అనేది? రకాలు అంటే దాంట్లోనే కొందరికి పెయిన్ లాగా వస్తుంది, కొందరికి తిమ్మిరి ఉంటుంది, కొందరికి ఇట్లా గుచ్చినట్టు ఉంటుంది, కొందరికి నర్వ్ ఇట్లా లాగినట్టు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది సయాటికా. సయాటికా సమస్య అనేది మహిళల్లో కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకు కావచ్చు అంటారు? అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు బస్సులో జర్నీ చేసే వాళ్ళకు, మగవారికి కావచ్చు, బైక్ మీద జర్నీ చేసే వాళ్ళకి కావచ్చు, ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నాం. అదే విధంగా ఇంట్లో ఉంటున్నటువంటి మహిళలకు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకు కావచ్చు, దాని పరిష్కారం ఏంటి? మహిళల్లో ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఎందుకు వస్తుందంటే ఎక్కువ టైం, లాంగ్ టైం, ఎక్కువ అవర్స్ నిలబడి ఎవరైతే వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది సార్. లైక్ కిచెన్లో కూడా కొంతమంది మహిళలు ఎలా ఉంటారంటే చాలా టైం తీసుకుంటారు, మార్నింగ్ నుంచి 12 వరకు అట్లా ఎక్కువ శాతం కిచెన్లో నిలబడడం వల్ల కూడా వస్తుంది. ఎవరైతే ఎక్కువగా నిలబడి డ్రైవ్ చేస్తారో, మొత్తానికి చెప్పాలంటే ఎవరైతే ఎక్కువ శాతం నిలబడి ఉంటారో, లాంగ్ టైం కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకు మాత్రం ఎక్కువ వస్తుంది సయాటికా. ఇంకా వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా వస్తుంది. సయాటికా సమస్యను ఆకుపంచర్ ట్రీట్మెంట్లో ఎలా తెలుసుకోవచ్చు అసలు? అంటే ఏమైనా టెస్టులు ఉంటాయా, లేకపోతే స్కానింగ్ ద్వారా, లేకపోతే ఏ విధంగా తెలుసుకోవచ్చు? అదే విధంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఈ ఆక్యుపంచర్లో వచ్చేసి టెస్ట్లు అంటూ ఏమి ఉండవు సార్. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చిరంటే వాళ్ళు చెప్తారు, పెయిన్ ఉందమ్మా, మాకు ఇక్కడ గుంజుతుంది, ఈ సైడ్ అంతా గుంజుతుంది, ఇటు మొత్తం గుంజుతుంది అని అంటారు. ఎక్కడ గుంజుతుంది అంటే ఇటు నుంచి నడుము నుంచి కిందికి గుంజుతుంది అని చెప్తారు. లేదంటే ఇక్కడ తిమ్మిరి ఉన్నట్టుంది అంటారు, లేదంటే చీమలు గుచ్చినట్టు అనిపిస్తుంది అని అంటారు, లేదంటే ఈ టేల్ బోన్ ఉంటుంది ఇక్కడ మనకు స్టార్టింగ్లో, టేల్ బోన్ దగ్గర బాగా కూర్చోలేకపోతున్నాం అని చెప్తారు. దాన్ని బట్టే మనం ఎనలైజ్ చేసుకోవాలి. టెస్టులు అంటూ ఏమి ఉండవు సార్ దానికి. అసలు సయాటికా సమస్య అనేది సర్జికల్, నాన్ సర్జికల్ అనేది చాలా మందిలో డౌట్ ఉండడం జరిగింది మేడం. అసలు సర్జికల్, నాన్ సర్జికల్ సమస్య అనేది వచ్చేసి బెడ్ మీద ఈవెన్ సయాటికాతో అటు ఇటు కదలలేకుండా ఉన్న పేషెంట్ని కూడా నాన్ సర్జికల్గా ఆక్యుపంచర్లో క్యూర్ చేయొచ్చు సార్. సర్జికల్ అని అంటే అలోపతికి వెళ్తే కంపల్సరీ సర్జికల్ అనేది ఉంటుంది సార్. వాళ్ళు ఒక 1 month అట్లా మెడిసిన్ రాస్తారు, మెడిసిన్ తగ్గలేదనుకో తర్వాత సర్జరీ చేయాలమ్మా అని కంపల్సరీ వాళ్ళు చెప్తారు. మన దాంట్లో అట్లా ఏం లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకి అయితే 1 monthలో తగ్గిపోతుంది. లేదు ఏళ్ళ తరబడి ఉన్న వాళ్ళకైతే ఆ పేషెంట్ ఉన్న పెయిన్ను బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ను బట్టి ఎంత టైం అనేది వాళ్ళని చూసిన తర్వాత మేము డిసైడ్ చేస్తాము. నాన్ సర్జికల్ ప్రాసెస్లో కూడా సయాటికాని తగ్గించవచ్చు. ఆక్యుపంచర్ వైద్యంలో ఫస్ట్ పాత్ర సయాటికాది సార్.
అంటే మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆకుపంచర్ ట్రీట్మెంట్‌లో నీడిల్‌తో మీరు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ నీడిల్‌తో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏమిటంటే, ఆ నీడిల్ అనేది డిస్క్ లోపలికి వెళ్ళదు గదా! బ్యాక్ బోన్ లోపలికైతే వెళ్ళదు గదా! సర్జరీలు చేయకుండా ఎలా పాసిబుల్ అవుతదనేది కొంతమందిలో రైజ్ అవుతున్న డౌట్ అనేది. దాన్ని ఏ విధంగా పరిష్కరించొచ్చంటారు? మీరన్నట్టు డిస్క్ లోపలికి వెళ్ళదు గదా అంటున్నారు. ఎక్కడైతే పెయిన్ ఉందో మనకి ఇక్కడ గుజ్జు అరిగిపోయిందో అక్కడ బ్లాకేజెస్ ఉన్నట్టు సార్. గుజ్జు అరిగిపోయి పెయిన్ ఉందంటే అక్కడ ఏదో బ్లాకేజెస్ ఉంది. బ్లాకేజెస్ ఉండడం వల్లనే అట్లా పెయిన్ వస్తుందని అర్థం. మనము ఆక్యుపంక్చర్ ద్వారా నీడిల్ని లోపలికి పంపించి అక్కడున్న బ్లాకేజెస్ని తీసి ఎనర్జీ పంపిస్తాం. ఎనర్జీ పంపించినప్పుడు ఆ డిస్క్ ఎక్కడైతే ఇట్లా కంప్రెస్ అయి ఉంటుందో కంప్రెస్ అయిన డిస్క్ సెట్ అవుతుంది సార్. కైరోప్రాక్టీస్ ఉంటుంది దీంట్లో. కైరోప్రాక్టీస్ థెరపీ ఉంటుంది, ఆక్యుపంక్చర్ థెరపీ. ఈ 2 థెరపీల ద్వారా సయాటికాని ఎలాంటి సర్జరీ లేకుండా 100% క్యూర్ చేసుకోవచ్చు. అంటే మేడం ఇప్పుడు కావచ్చు సయాటికా అంటే మనకు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా కొన్ని పెయిన్స్ ఉన్నాయి గదా! వాటిలలో ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది కూడా కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని యూట్యూబ్‌లో ఇప్పుడు సోషల్ మీడియా అనేది విపరీతంగా పెరగడం జరిగింది. కాబట్టి కొంతమంది ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని ఈ ఎక్సర్‌సైజ్ చేయడమో, లేకపోతే జిమ్ చేయడమో, లేకపోతే డైట్ మెయింటైన్ చేయడమో ఇలాంటివి గూడా చేసుకోవడం జరుగుతుంది. దాంటితో ఆ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఈ సయాటికా ప్రాబ్లమ్ అనేది వాళ్ళు రెడీ చేసుకోవచ్చా? అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? పాసిబుల్ అవుతుందా అసలలా ఇలా? ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పాసిబిలిటీ ఉంటుందా? అనేది ఏదైనా సరే సార్, పెయిన్ కానీ హెల్త్కి సంబంధించింది ఏదైనా సరే, ఆక్యుపంచరే అని కాదు కానీ అల్లోపతి అయినా ఏదైనా డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి తగిన కోచ్ని తీసుకొని కోచ్ ద్వారా తీసుకోవాలి తప్ప మనకు మనం సెల్ఫ్గా ఏది చేసుకోకూడదు. అంటే కొందరు సయాటికా సమస్యతో బాధపడుతూ గూడా, వారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, కన్సల్ట్ అవ్వకుండా వెళ్ళొచ్చులే తర్వాత వెళ్ళొచ్చులే, ఇప్పుడు మెడిసిన్ యేసుకుంటే సరిపోతుంది. అలా మెడికల్ షాప్‌కి వెళ్ళడమో, లేకపోతే సరే వాళ్ళకి తెలిసిన మెడిసిన్ వేయడం, పెయిన్ కిల్లర్ లాంటి మెడిసిన్స్ వేసుకొని రెడ్యూస్ చేసుకుంటే, అలా నెగ్లెక్ట్ చేసుకుంటా ఉండి, లాస్ట్ మొమెంట్‌లో ది స్టేజ్ ఆఫ్ లాస్ట్ స్టేజ్‌లో వచ్చి వాళ్ళు, మేడం మాకు ఈ సమస్య ఉంది సార్, మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే డాక్టర్‌ని ఏ సమయంలో కలవాల్సి ఉంటుంది? ఎలాంటి లక్షణాలున్నప్పుడు ప్రత్యేకంగా డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది వారు? ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు ఈ స్టేజ్‌లో పెయిన్ ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎప్పుడైతే పెయిన్ వస్తుందో 1 ఆర్ 2 డేస్ లేదంటే 1 వీక్ వరకు చూడొచ్చు. కానీ భరించలేని పెయిన్ వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకున్నప్పుడు కిడ్నీల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనకు ఫస్ట్ మెయిన్ పాత్ర మన బాడీలో కిడ్నీది. కిడ్నీ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతుందో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు, కిడ్నీ డయాలసిస్ కేసులు చాలా ఉంటాయి. అట్లా మనము పోయి పెయిన్ కిల్లర్ తీసుకోకుండా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అని నా అడ్వైస్. సయాటికా ప్రాబ్లమ్ సమస్య అనేది రాకుండా లేదా వచ్చిన వారు గూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏ విధంగా వారు జాగ్రత్త పడాలి మేడం? అనేది ఎక్కువ మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ నిలబడిన వాళ్ళలో, ఎక్కువ జర్నీ చేసిన వాళ్ళలో, ఎక్కువ సిట్టింగ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళలోనే ఎక్కువ వస్తుంది సార్. వాళ్ళు అది రాకుండా చూసుకోవాలనంటే కొద్దిసేపు నిలబడి, కొద్దిసేపు కూర్చొని అట్లా వర్క్ చేసుకోవాలి. కూర్చున్న వాళ్ళైతే కొద్దిసేపు నిలబడడం, అటు ఇటు నడవడం, ఈవెన్ ఆఫీస్‌లో అయినా సరే అటు ఇటు నడవడం అట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటేంటంటే పెయిన్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. మన బాడీలో ఏదైనా పెయిన్ వస్తుందంటే మనకు లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉందనే అర్థం. ఆ ప్రాబ్లమ్‌ని నెగ్లెక్ట్ చేసుకోకుండా మనం వెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అవుతేనే బాగుంటుంది. ఆక్యుపంక్చర్ డాక్టర్ గానీ, అల్లోపతి డాక్టర్ ఎవరినైనా సరే మీకు ఏ డాక్టర్ మీద ట్రస్ట్ ఉందో వాళ్ళని వెళ్ళి కలవడం చాలా బెటర్. ఈ ఆకుపంచర్ ట్రీట్మెంట్‌లో కావచ్చు, ఎవరికైనా ఏ ట్రీట్మెంట్‌లో అయినా కావచ్చు మనకు, ఈ సయాటికా అనేది మనం ఎలా కనిపెట్టొచ్చన్నట్టు? అంటే మిగతా ఆల్ పెయిన్స్ ఆర్ ఈక్వల్ అనేది చూసుకోవచ్చంటారా? లేదా ఏ నొప్పైనా కూడా సయాటికా అని కొంతమంది భావిస్తారు. సయాటికాకి మిగతా పెయిన్స్‌కి తేడా ఏమిటి? ఎలా గుర్తించొచ్చు అంటే ఈ ఏరియాలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు కిందికి ఇట్లా నరం ఇట్లా పట్టి లాగినట్టు ఉంటుంది. వాళ్ళు 1 సెకండ్ కూడా నిలబడలేరు సార్. ఎక్కువ శాతం నిలబడడానికి వాళ్ళకి అస్సలు వాళ్ళతోని అవ్వదు. వాళ్ళు బేర్ చేయలేరు కూడా పెయిన్ని. ఇంకొకటి ఏంటంటే తిమ్మిరి అట్లా వస్తుంది. ఈ ఏరియాలోనే వస్తుంది. ఈ ఏరియా కానీ ఈ సైడ్ ఏరియా కానీ వస్తుంది. ఎప్పుడైతే మనకు లాగినట్టు అనిపిస్తుందో అది సయాటికా పెయిన్గా గుర్తించవచ్చు. లేదా చీమలు కుట్టినట్టు అనిపిస్తుందో అది సయాటికా పెయిన్గా అనవచ్చు. అన్ని పెయిన్స్ సయాటికా పెయిన్ అని మనం చెప్పుకోలేం.
కొన్ని నీ పెయిన్స్ ఉంటాయి, కొన్ని సయాటికా పెయిన్స్ ఉంటాయి, కొన్ని నడుము నొప్పి అట్లాంటివి చాలా ఉంటాయి. స్పెసిఫిక్గా సయాటిక్ అని గుర్తుపట్టాలంటే మీది మీరు అనలైజ్ చేసుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినా వాళ్ళు చెప్తారు సార్. చివరగా మీరు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? సయాటికా పెయిన్స్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలని కావచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అప్పుడు మనకు మనమే ఎనలైజ్ చేసుకొని ఓ ఇది తగ్గిపోతుందిలే అని అనుకోకుండా వెళ్ళి డాక్టర్ని తొందరగా కన్సల్ట్ అయితే ప్రాబ్లము తక్కువ ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఆపరేషన్స్ ద్వారా క్యూర్ చేసుకోవడం ఇది అనేది నేను దాన్ని సపోర్ట్ చేయను, దాన్ని ఎంకరేజ్ చేయను. ఆపరేషన్ దాకా వెళ్ళకుండానే స్టార్టింగ్లోనే దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనం దాన్ని తొందరగానే క్యూర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డైట్, మనం తీసుకునే డైట్. హెవీ స్లీప్లెస్ ఉంటారు చాలా మంది, 10ంటికి 12ంటికి అట్లా పడుకునే వాళ్ళు ఉంటారు. ఎర్లీ స్లీప్ అలవాటు చేసుకోవాలి, హెల్దీ డైట్ అలవాటు చేసుకుంటే సయాటికాని తగ్గించవచ్చు. చూస్తారు కదండి, ఈరోజు మనకు డాక్టర్ పద్మ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సయాటికా సమస్య అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా మొదలవుతుంది, అంటే ఎక్కువ జర్నీ చేయడంతోటో లేకపోతే మనం ఎక్కువ వర్క్ చేయడంతోటో సయాటికా ప్రాబ్లం అనేది మొదలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇంకోటి ఏంటంటే మనకు సర్జరీస్ లేకుండా ఆకుపంచర్ ట్రీట్మెంట్లో సర్జరీ లేకుండా మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.